కూటమి అభ్యర్థిగా తన నియామకానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీలో స్థానిక కార్యకర్తగా మొదలుపెట్టి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి రావడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసిన సంగతి తెలిసిందేనని, టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి కోసం కూటమి నేతలు అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200 రూపాయలు చేసినటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేసిన ఘనత, ఈ రోజున 4000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా సంక్షేమానికి ఒక పక్కన పెద్దపీట విచ్ఛిన్నం చేసి రాజధాని లేని రాష్ట్రంగా, ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా ఉంచినటువంటి పరిస్థితి నుంచి అందరినీ కూడా మాకొద్దు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అని చెప్పిన ప్రతి వ్యక్తిని కూడా ఓదార్చి, సేద తీర్చి వాళ్ళందరినీ కూడా తిరిగి ఈ రాష్ట్రం వైపుగా మరలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి సోపానం వేయాలనే నిరంతర శ్రామికుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అదేవిధంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా కూడా ఎక్కడ కూడా చిన్న అవినీతి మరక లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పే ప్రయత్నం, 100 రోజుల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే భావన ఈ రోజున ప్రజలకు కలిగేలాగా పాలన చేసినటువంటి నాయకత్వం. అయితే ఏ కూటమి నాయకులు అదే